మాట్లాడితే జరిగేది ఏంటంటే జీవితాలు మారిపోతాయి. దేవుడు మాట్లాడితే జరిగేది ఏంటంటే హృదయాలు మార్చబడుతుంటాయి. దేవుడు మాట్లాడితే జరిగేది ఏంటంటే జీవితంలో ఒక నూతన కార్యాన్ని నువ్వు అనుభవించగలుగుతుంటావు. ఎందుకంటే దేవుడు ఈ రాత్రి తన మాటల ద్వారా నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే అనుభవంలోకి వచ్చినప్పుడు కొంతమంది దేవుని మాటలని అపార్థం చేసుకుంటుంటారు, కొంతమంది ఆయన మాటని తృణీకరిస్తుంటారు. కానీ ఈ రాత్రి నువ్వు ఒకటి విశ్వసించు, దేవుడు నీతో మాట్లాడితేనే నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే ఒక తల్లి తన కుమార్తెకి వివాహం చేసి పంపించేటప్పుడు ఎన్నో విషయాలు ఆ బిడ్డకి తల్లి కూర్చొని చెప్తుంటుంది. నీ కుటుంబంతో ఎట్లుండాలి, నీ భర్తతో ఎలా ఉండాలి, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి అని ఒక మంచి తల్లి తన బిడ్డకి మంచి విషయాలు బోధ చేసి పంపుతుంటుంది. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ కంటే మంచి ప్రేమ యేసయ్య ప్రేమ. కాబట్టి ఎవరు నిన్ను పాయింట్అవుట్ చేయడం దేవునికి ఇష్టం ఉండదు. ఎవరు నిన్ను వేలెత్తి చూపటం, నిన్ను ప్రేమించే నీ దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు అన్ని విషయాల్లో సంపూర్ణతలోకి రావాలని దేవుడు ఏం చేస్తుంటాడంటే అనేక రీతిలుగా అనేక పద్ధతుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. అప్పుడు నువ్వు అనుకోవాలి, ఈ రాత్రి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని ఈ మాటల ద్వారా సరి చేసుకొని దిద్దుకొని నన్ను నేను అప్పగించుకోవాలనేటువంటి ఆశతో నువ్వు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఈవినింగ్ ఒక ఫ్యామిలీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆ కుటుంబము ఒక మంచి సాక్ష్యం చెప్పిందండి. అదేంటంటే, మేము 1 నెల నుంచి ఈ మహబూబ్ కాలేజీకి వస్తున్నామమ్మా. అయితే మా పిల్లలు అనారోగ్యంతో ఉంటే స్వస్థత కొరకు మేము వచ్చాం. అనారోగ్యం నుంచి విడుదల పొందటం కోసం టీవీ ప్రోగ్రాం చూసి ఆ మహబూబ్ కాలేజీకి వచ్చాం. అయితే ఆ రోజు ప్రసంగం, దేవుని యొక్క వర్తమానం విడుదలవుతున్న టైంలో దేవుడు నాతో మాట్లాడి నా జీవితానికి సంపూర్ణ రక్షణని దేవుడు దయచేస్తున్నాడు. నాకే కాకుండా నా కుటుంబం అంతా కూడా ఆ రోజు దేవుని వాక్యం ద్వారా రక్షించబడి క్రీస్తుని అంగీకరించి మా జీవితాలని దేవునికి సమర్పించుకున్నామని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొన్ని సంవత్సరాల నుండి మేము క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం, మాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని లోకానుసారంగా బ్రతుకుతున్నాం. కానీ ఎప్పుడైతే మేము అక్కడికి వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని విన్నామో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సేవకులను మీ ద్వారా మేము విన్నామో, మా జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ మా మనస్సు మారిపోయింది. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని, లోక సంబంధమైన అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి ఆ రాత్రే మా యొక్క కుటుంబం అంతా యేసయ్యకి సమర్పించుకున్నాం. 1 నెల నుంచి వాక్యంలో సంతోషంగా దేవుని యొక్క సమాధానాన్ని మేము అనుభవిస్తున్నామని చెప్పారు. అది దేవుడు మాట్లాడడం అంటే. దేవుడు మాట్లాడితే జరిగేది ఏంటంటే జీవితాలు మారిపోతాయి. దేవుడు మాట్లాడితే జరిగేది ఏంటంటే హృదయాలు మార్చబడుతుంటాయి. దేవుడు మాట్లాడితే జరిగేది ఏంటంటే జీవితంలో ఒక నూతన కార్యాన్ని, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని నువ్వు అనుభవించగలుగుతుంటావు. అందుకని వాక్యం విడుదలవుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎంత ఏకాగ్రత కలిగి ప్రార్థన చేస్తుంటావో, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంత శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే దేవుడు ఈ రాత్రి తన మాటల ద్వారా నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో అనేక మంది ప్రజలని వెంబడించేవారు ఉంటుంటారు. మనకంటే ఒక మంచి స్టేటస్లో ఉన్న వారిని వెంబడిస్తుంటారు. కొంతమంది మనకంటే తక్కువ స్టేజ్లో ఉన్న వారిని వెంబడిస్తుంటారు. క్రైస్తవులు చాలా పద్ధతులు, కొంచెం ఎక్కువగా స్పిరిచువల్గా ఉన్న వారిని చూసి వారిని వెంబడించాలని ప్రయత్నిస్తుంటారు. ఆయా రీతులుగా ఈ వెంబడించుటలో చాలామంది వెంబడిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ పౌలు ఒక మాట అంటాడు బైబిల్లో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి అనే మాట చెప్తుంటాడు. నేను క్రీస్తుని ఏ విధంగా పోలి నడుచుకుంటున్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి. అంటే ఆయన మాటకు అర్థం ఏంటంటే, ఏ సహవాసంనైనాను ఏ ప్రజలనైనా మీరు పోలి నడుచుకోవద్దు, కానీ
నేను యేసయ్యను పోలి ఏ విధంగా నడుస్తున్నానో మీరు నన్ను పోలి నడుచుకోవాలని నేను ఆశపడుతున్నాను అంటాడు దేవుని బిడ్డలారా. అంటే పౌలు ఏ విధంగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని తీసుకొని, క్రీస్తు యొక్క గుణాతిశయములని ఆయన జీవితంలోకి తీసుకొని, క్రీస్తు ఏ విధంగా బ్రతకడానికి ఈ లోకంలో ఆయన జీవించున్నాడో అటువంటి మంచి తీర్మానంలోకి పౌలు వచ్చి యేసయ్యను పోలి నడుచుకుంటున్న టైంలో ఆయన అధికారపూర్వకంగా అథారిటీగా ఆయన ప్రజలకి చెప్తున్నాడు ఏమంటే మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలని. అందుకనే రూతు గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినేమి గాని గొప్పవారినేమి గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు అనే మాట మాట్లాడడం బోయాజు ప్రారంభించాడు రూతుతో. జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం దేవుని బిడ్డలారా. రూతు బోయాజు దగ్గరికి వస్తుంది. ఆమె జీవితంలో ఆమె మోయాబీరాలు అంటే శపితమైనటువంటి వంశంలో నుండి బయటకు వచ్చిన స్త్రీ. ఆమె జీవితం కూడా శపించబడిన అనుభవంలోనే ఉంది. ఎందుకంటే భర్తను కోల్పోయి, ఆశీర్వాదాలు కోల్పోయి, పేదరికంలో దిక్కులేని స్థితిలో ఉంది. ఈ పేదరికంలో నా అనేవారు ఎవరు కూడా ఆమెకి లేరు. ఉన్నది ఎవరంటే ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్న ఒక అత్తగారు తప్ప ఆమెకి నా అనేవారు ఎవరు లేరు. ఆమె తన తల్లిదండ్రులని, బంధుమిత్రులని, స్నేహితులని, రక్త సంబంధికుల్ని అందరినీ కూడా ఆ మోయాబు దేశం నుండి విడిచిపెట్టి అత్తతో పాటు వచ్చేసింది. ఆమెను ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఆమెను దగ్గర తీసుకునేవారు లేరు, ఆమెను హత్తుకునేవారు లేరు. ఆమెకి ఇది మంచిది ఇది చెడు అని చెప్పేవారు కూడా లేరు. మంచి యవ్వన దశలో ఉన్నటువంటి రూతు చాలా అందమైనటువంటి స్త్రీ దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్తగా మనం విందాం. అందమైనది, యవ్వన దశలో ఉన్నది, ఆమెకి ఏది చేయటానికైనా స్వేచ్ఛ ఉన్నది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తున్నావు అనే ప్రశ్న, నీకు స్వతంత్రత ఉంది, నువ్వేదైనా చేసుకోవచ్చు అని అత్తగారు ఒక మాట అంటది. నువ్వు వెళ్ళి అమ్మ నన్ను వెంబడిస్తే లాభం ఏం లేదు, నువ్వు వెళ్ళి నీ యొక్క తోటికోడలు పెళ్లి చేసుకున్నట్టు వెళ్ళి చేసుకోమని చెప్తుంది. అయినప్పటికీ ఆమె అవన్నీ ఈ లోక సంబంధమైనటువంటి ఆశలని, కోరికలను అన్నీ విడిచిపెట్టి తన అత్తతో పాటు ఆ యొక్క కుటుంబంలోకి వచ్చేస్తుంది. ఈమె బయటికి వెళ్ళి పనిచేస్తుంటుంది. ఈమెని కంట్రోల్ చేసేవారు ఎవరు కూడా లేరు. పాపము చేయటానికి పూర్తి స్వేచ్ఛ కలిగిన స్త్రీ రూతు. ఎక్కడికి ఎందులో ఏ పాపంలో పడ్డా ఆమెను ప్రశ్నించేవారు లేరు. ఎందుకంటే ఆమె భర్తను కోల్పోయిన స్త్రీ. రెండవదిగా ఆమెకి ఒక మొదటి నుంచి కూడా ఉపదేశంలో పెరిగిన స్త్రీ కాదు, శపించబడి మోయాబు వంశంలో నుండి బయటకు వచ్చిన స్త్రీ. అటువంటి స్త్రీ ప్రవర్తన గురించి బోయాజు ఒక మంచి సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ సాక్ష్యం ఆయన నుండి ఏమొస్తుందంటే, అమ్మా నువ్వు కొద్దివారినేమి గొప్పవారినేమి ఎవరిని కూడా వెంబడించటం లేదు. నీ యొక్క సత్ప్రవర్తన అనే మాట చదువుకుంటూ 10వ వచనంలో ఈ మాట చదువుదామండి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నువ్వు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను వెంబడించక. ఇక్కడ క్లియర్గా ఏం రాస్తున్నాడంటే, యవ్వనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. కాబట్టి తప్పకుండా నీకు మేలు చేయడానికి నేను ప్రయత్నం, నువ్వు చెప్పిందంతా నీకు నేను చేస్తా. నీ సత్ప్రవర్తన, నీ జీవిత విధానం, నీ యొక్క ప్రవర్తన విధానం నన్ను ఆకర్షించింది. కాబట్టి నువ్వు ఎవరిని కూడా, ఈ లోకంలో చాలామంది నీ ముందున్నారు కానీ వారిని నువ్వు నీ ముందు పెట్టుకోలేదు. కానీ నీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి
నువ్వు జనులందరూ కూడా నువ్వు యోగ్యురాలని ఎరుగునట్లుగా నీవు చెప్పినదంతయు నేను నీకు చేస్తానని బోయాజు రూతుకి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బోయాజుని ఆ స్థానంలో తీసేయండి, మనం రూతు స్థానంలోకి వద్దాం. యేసు క్రీస్తు ప్రభు మన ముందు నిలబడి ఉన్నాడు. మనం యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా, రూతు వచ్చి బోయాజుని అడుగుతుంది, అయ్యా నువ్వు నాకు సమీప బంధువట, నువ్వు నన్ను వివాహం చేసుకునే అవకాశం ఉందట, మా అత్తగారు చెప్పింది, అందుకని నీ దగ్గరికి నేను వచ్చాను అని ఆ స్త్రీ ఆ పురుషునితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుషుడు ఆమె ముందు ప్రవర్తన చూస్తున్నాడు. జస్ట్ ఇప్పుడు నడిచే విధానాన్ని చూస్తూ ఆమెకు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ సత్ప్రవర్తన చాలా బాగుంది కాబట్టి ఏ వ్యక్తిని నువ్వు వెంబడించకుండా నీ లైఫ్ని మంచిగా ఆధిపత్యంగా రూల్ చేసుకుంటున్నావు కాబట్టి నీవు చెప్పినదంతా నేను చేయిస్తాను, తప్పకుండా నా జనులు నిన్ను యోగ్యురాలని ఎరగబోతున్నారు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవా నీవు తప్ప నాకెవరు లేరు, నువ్వు ఒక్కడవే నాకు మేలు చేసే దేవుడు అని మన విన్నపాలు మన పరిస్థితులు దేవునితో చెప్పుకున్నప్పుడు ప్రజలందరూ కూడా మనల్ని ఆశీర్వాదకర్తలుగా ప్రజలు ఎంచాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా మన వెనుకటి ప్రవర్తన, ఇప్పుడు మనం నడుస్తున్న ప్రవర్తనను బట్టే దేవుడు తన ఆకాశ తూములు మన కోసం తెరుస్తాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది అంటుంటారండి, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదండి, నాకంటే వెనక వస్తున్న వారిని దీవిస్తున్నాడు, నాకంటే ఎంతో మరి ముందుకు ఇప్పుడిప్పుడు వచ్చిన వారు ఆశీర్వదించబడుతున్నారు, అసలు నా జీవితంలో ఏది ముందుకు సాగట్లేదు, ఏం జరుగుతుంది నా జీవితంలో? కానీ ఈమె గురించి నా సాక్ష్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏ యవ్వనస్తులని నువ్వు వెంబడించుట మానుటని బట్టి నువ్వు ఎవరిని కూడా వెంబడించడం మానేశావు. నువ్వు వెంబడిస్తున్నది ఎవరినో తెలుసా? నీకు మంచిగా దైవికంగా నీ ప్రవర్తన నన్ను ఆకర్షించింది. దాని ముందుగా మాట కూడా 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడంటే, నువ్వు ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల నీడలోకి వచ్చితివి. దేవుని యొద్దకు వచ్చిన ఆమె జీవితంలో చాలా మంది తన ముందు పనిచేస్తూ ఉన్నారండి. ఈ రోజుల్లో నువ్వు ఒక సహవాసానికి వెళ్తే, ఒక సంఘానికి వెళ్తే, క్రైస్తవ ప్రజల మధ్యలోకి వెళ్తే, ఏ ఊరికి వెళ్తే ప్రజలు ఆ ఊరి పద్ధతిలో మారిపోతూ ఉంటారు. సహజంగా అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న ప్రజలను బట్టి వీళ్ళు కూడా మార్పు చెందుతూ ఉంటారు. కొన్ని పరిస్థితులలో వాళ్ళలాగా వీళ్ళు కూడా మారిపోతుంటారు. అందుకనే పెద్దవాళ్ళు అంటుంటారు కండి, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారట. మనం సహవాసం చేయవలసింది ఎవరితోనంటే, పరిశుద్ధుడు నిష్కలంకమైన వాడు యేసుక్రీస్తు ప్రభువుతో మొదటి సహవాసం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆయనతో కానీ మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో మనం నడుస్తున్నప్పుడు ఆయన గుణాతిశయములు, ఆయన లక్షణాలు, ఆయన నడవడిక, ఆయన ప్రార్థన జీవితం, ఆయన ఏ విధంగా ఈ లోకంలో ముందుకు సాగాడో ఆయనని వెంబడిస్తూ మనం ముందుకు సాగలుగుతాం. అందుకనే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు తాను కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉన్న పందెములో పరిగెత్తాలంట. దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూడడం అండి? అందరం చెప్దాం, ఎవరి వైపు చెప్పాలి? ఈ సిటీలో నేను 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు ఒక సహవాసంలో ఉన్నాను. ఆ 3 సంవత్సరాలు చాలా మందితో నేను ప్రేమగా ఉన్నాను. ఆ 3 సంవత్సరాల్లో నా లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి చాలా మంది నాకు క్లోజ్ అయిన ప్రజలు ఉన్నారు. కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు నన్ను ఎలా ఉండమంటున్నాడో అలా ఉండటానికి నేను తీర్మానం చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, నువ్వు సిటీలో ఉండొచ్చు, నువ్వు ఒక గ్రామంలో ఉండొచ్చు, నువ్వు ఒక పట్టణంలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరి ప్రవర్తన విధానం నీ జీవితం మీద పడొద్దు. కేవలం యేసయ్య వాక్యం యొక్క విధానమే నీ జీవితంలో పడాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు నిన్ను సంపూర్ణురాలుగా ఒక మంచి ఆశీర్వాదానికి కర్తగా నిన్ను చేసి అనేకులకి నిన్ను మాదిరిగా చేయాలని
దేవుడు ఆశపడుతుంటాడు. ఆ టైంలో ఆయనకి ఎవరిని కూడా వెంబడించడం ఆయనకి ఇష్టం ఉండదండి. ఎవరిలాగా నువ్వు నడవడం ఇష్టం ఉండదు ఆయనకి. నీ యోగ్యమైన ప్రవర్తన నజరేయుడైన యేసుక్రీస్తుని ఆకర్షించాలి దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన నీకు బహుమానం ఇస్తాడు. ఉట్టిగానే దేవుడు ఆశీర్వదించడండి మనల్ని, ఉట్టిగానే మనల్ని పైకెత్తాడు, ఉట్టిగానే మనల్ని ఆయన గొప్పవారిగా చేయడు దేవుని బిడ్డలారా. ఇది మంచిగా చెప్తున్నాడు బోయాజు రూతుతో. నువ్వు గొప్పవారిని వెంబడించలేదు, కొద్ది వారిని వెంబడించలేదు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్, ఏ క్లాస్ పీపుల్తో ఆమెకు సంబంధం లేదు. ఆమె వెంబడించింది ఏంటంటే ఆమె ఎలా ఉన్నదో అలా ఉండటానికే ప్రయత్నం చేసింది. అది కూడా ఆమె సత్ప్రవర్తన మరీ ఎక్కువగా, అంటే ఇంకా మంచి ప్రవర్తన బిడ్డగా మార్చబడింది దేవుని బిడ్డలారా. అంటే పాపము చేసే అవకాశాలు ఉన్నాయి, చాలా టెంప్టేషన్కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడండి, బోయాజు అక్కడున్న యవ్వనస్తులకు ఒక మాట చెప్తాడు. ఆమె మంచిగా పరిగేరుకోవడానికి ఆ పొలంలోకి వస్తుంది. ఆమె పరిగేరుకుంటుంటే అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే ఈ చిన్నది ఎవరు అని అడిగితే ఈమె పలానా వంశంలో నుండి వచ్చింది, పలానా వారి కోడలు, పలానా సంగతి అనేటువంటి మాట బోయాజుకి తెలుస్తుంది. అప్పుడు బోయాజు అంటాడు, ఆమెను చూసినప్పుడు ఆయనకి మంచి ఇంప్రెషన్, నీకెవరైనా నిన్ను చూసినప్పుడు మంచి థాట్స్ రావాలి దేవుని బిడ్డలారా. యవ్వనస్తులకి మరలా నేను చెప్తున్నాను, యవ్వన గర్ల్స్కి బాయ్స్కి ప్రేమతో, ఎందుకంటే ఎన్నో అనుభవాల్లో నుండి బయటకు వచ్చి ఈ మాటలు నేను చెప్తున్నాను. మిమ్మల్ని కించపరచాలని, మీలో ఉన్న బలహీనత చూసి ఎత్తి చూపాలని దేవుడు మాట్లాడడం, మేము మాట్లాడడం దేవుని బిడ్డలారా. మిమ్మల్ని చూసినప్పుడు మీ చూపులో, మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ క్రియల్లో ఎవరు కనపడాలంటే యేసయ్య లక్షణాలు కనబడాలా. ఎప్పుడో ముసలోళ్ళం అయిపోయినాక మనల్ని ఎవరు చూసినప్పుడు లాభం ఉండదు. మంచి యుక్త వయసులో ఉన్నప్పుడే, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అందంలోనే ఎవరిని చూపించాలంటే ప్రభువైన యేసుని మన ప్రవర్తనలో, మన ముఖంలో, మన క్రియలో చూపించాలి దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడట మనల్ని జనులందరూ కూడా యోగ్యుడు, యోగ్యురాలని ఎంచినట్లుగా దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. ఆయన ఉట్టికినే తీసుకొని వెళ్ళడండి ఆ స్థానంలోకి దేవుడు. నిన్న ఒక బ్రదర్ మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాతో మాట్లాడుతూ, సిస్టర్ మీరు మర్మములు, చాలా జ్ఞానయుక్తమైన మాటలు కాదు కానీ జీవితాలను మార్చి ఒక ప్రత్యేకమైన సందేశాలు ఇస్తున్నారు. ఈ సిటీలో ఈ సందేశాలు ఈ రోజుల్లో చాలా అవసరమమ్మా ప్రజల జీవితాలు మార్చబడ్డానికి. రియల్లీ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పద్ధతి దేవుడు ఇవ్వచ్చు, కానీ దేవుడు మాకేం చెప్తున్నాడంటే మీ పద్ధతులు, మీ జీవితాలు సంపూర్ణంగా మార్చబడి మీలో నుండి క్రీస్తు సువాసన బయటికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. నిన్ను చూసినప్పుడు, బోయాజు రూతును చూసినప్పుడు మంచి రెస్పెక్ట్గా గౌరవించి మాట్లాడుతున్నాడు. యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, మీరు కాలేజెస్కి వెళ్తుంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి కాలేజీకి పంపుతుంటారు, మీ పిల్లల్ని ఉద్యోగాలకు పంపుతుంటారు, నువ్వు కొలీగ్స్తో ఉంటుంటావు, నువ్వు పక్కన ఉన్న వారి ప్రక్కలో కూర్చుంటావు. రియల్లీ దేవుని బిడ్డలారా, నువ్వు కూర్చుంటున్నప్పుడు కానీ, నువ్వు నడుస్తున్నప్పుడు కానీ, నీ చూపు కానీ, నీ మాట కానీ ఎదుటి వ్యక్తిని చెడ్డ తలంపుల్లోకి తీసుకొని వెళ్లకుండా నీ పవిత్రమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి, నిజంగా ఈ వ్యక్తి యేసులో, ఈ స్త్రీ, ఈ యవ్వన బిడ్డ, ఈ సహోదరి, ఈ సహోదరుడు క్రీస్తులో ముందుకు సాగుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనల్ని బట్టి తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. చూడండి, రూతు బోయాజును చూసి ఏం కప్పుకున్నదంటే కొంగు కప్పుకున్నది. ఎక్కడైనా మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు సహజంగా స్త్రీలు బయటకు వచ్చి కొంగు కప్పుకొని నమస్కారం అని మాట్లాడుతుంటారండి, ఏ జాతి కుల మతానికి చెందిన వారైనా. అప్పుడు ఆ స్త్రీని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే గౌరవించాలని అనిపిస్తుంది. నువ్వు ఎందుకు చున్నీ వేసుకోవాలి, నువ్వెందుకు చీర మంచిగా కట్టుకోవాలి, నువ్వెందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలంటే నిజంగా నీవు క్రీస్తులో కొనసాగుతున్నావు కాబట్టి నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ని బట్టి కూడా ఎవ్వరు కూడా పాపంలో పడవద్దు దేవుని బిడ్డలారా. మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలంటే దేవుని మహిమను చూపించే విధంగా ఉండాలా, దేవుని నామము నీ ద్వారా హెచ్చించబడాలా. మనసు నొచ్చుకోవద్దు, కానీ మన ప్రవర్తన మార్చుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతాడో తెలుసండి, దారిని పోయే వాళ్ళందరితో మాట్లాడు. ఎవరితో మాట్లాడాడు? దేవుడు తను ప్రేమించే వారితో మాట్లాడతాడు, దేవుడు తన ప్రియమైన బిడ్డలతో మాట్లాడతాడు. నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. నిన్ను ఎవ్వరు కూడా చిన్ని విషయంలో కూడా నిన్ను పాయింట్అవుట్ చేసి నిన్ను చులకనగా మాట్లాడితే
బాధపడతాడు ఆయన. చూడండి, ఎలీషా మీదకి శత్రుదండ వచ్చినప్పుడు పనివాడు ఊడుస్తూ, శత్రు మన మీదకి వచ్చింది రా అయ్యా ఏం చేయాలి అని పరిగెత్తుంటే, వాళ్ళతో ఉన్నవాడు కంటే మనతో ఉన్నవాడు బలవంతుడని చెప్పి వీడు చూచినట్లుగా విని ఆత్మీయ నేత్రాలు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తే అప్పుడు అర్థమైందండి ఎలీషా చుట్టూ ఏమీ ఉన్నదో. నీ చుట్టూ ఏముందో తెలుసా? నువ్వు శక్తిమంతుడైన దేవుని నమ్ముకుని ఉన్న బిడ్డవే. నీ ప్రవర్తన, సర్వ ప్రవర్తనలో ఎవరి అధికారం ఉండాలంటే యేసయ్య అధికారం ఉండాలి. రోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. నిన్ను చూసినప్పుడు ప్రజలు ఎవరిని చూడాలండి? నా సర్వీస్ జాబ్లో 19 years, 19 సంవత్సరాల నా సర్వీస్లో నేను ఇంతమందితో కలిసి పనిచేశానండి. అందరికీ నేను ప్రియమైన తల్లిగా మార్చబడా. నేను సేవలోకి రాకముందే కారణం ఏంటో తెలుసా? నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు కాబట్టే. అర్ధరాత్రి వెళ్ళి పనిచేసేదాన్ని, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేదాన్ని. కానీ ఏ వ్యక్తి కూడా వ్యతిరేకమైన తలంపు రాకుండా ఉండటానికి నాలో నుండి ప్రార్థన చేయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిన్నెవరు చిన్న చూపు చూడొద్దు, నిన్నెవరు చులకన చేయొద్దు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అట్లా నిన్ను చూడడం, నువ్వు ఎవరిని చూడడం, వాళ్ళు నిన్ను చూసి చులకనగా మాట్లాడడం, ఇది నా దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవరిలాగా ఉండాలంటే యేసయ్యలాగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు వరకు నీ ప్రవర్తన ఒకవేళ దేని మీద ఆధారపడి ఉందో సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఇతరుల యొక్క ప్రవర్తన నీ మీద పడి నువ్వు అలా తయారవుతున్నావా? నీ పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవ్వన బిడ్డగా, ఒక ప్రియుడిగా, ఒక మంచి దేవుని బిడ్డగా ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను. మన ప్రవర్తన ప్రభు ప్రవర్తన వలె మార్చబడాలి. మనల్ని చూసేవారు ఎలా మాట్లాడాలంటే, అబ్బా ఎవ్వరిలాగా ఉండదు కానీ ఏదో స్పెషాలిటీ యవ్వన బిడ్డలో ఉంది, ఏదో ప్రత్యేకత ఈ బ్రదర్లో ఉంది, ఏదో ప్రత్యేకత ఈ సిస్టర్లో ఉంది. ఇది మామూలుది కాదు కానీ ఇది అసాధారణమైన శక్తి, అది దేవుని శక్తి అని నిన్ను చూసి ఇప్పటి వరకు నీ గురించి చులకనగా మాట్లాడేవారు, నీ మీద నింద వేసేవారు, నీ మీద అపోహ కలిగిన వారు, నిన్ను తక్కువ అంచనా వేసేవారు, నీ గురించి చెడ్డగా మాట్లాడేవారు మంచి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, దాదాపు 12 years నుంచి మేము సేవ చేస్తున్నాం. మేము ఎంగేజ్లో నుంచే పరిచయం చేస్తున్నాం. చాలా ప్రజల మధ్యలో మేము మూవ్ అవుతాం. ఎప్పుడు మేము ఎందుకు లిమిట్స్లో ఉంటామో తెలుసా దేవుని బిడ్డలారా? మమ్మల్ని చూసినప్పుడు మేము ఆశపడుతుంటాం, మాకు తల్లి మనసు తండ్రి మనసు ఉండాలి ప్రభా. ప్రజలు కూడా మమ్మల్ని అలా చూడాలయ్యా. ఎవ్వరు మమ్మల్ని ఏ మనసుతో చూడొద్దు కానీ మా దగ్గరకు వచ్చిన వారిని మేము నీ మనసుతో చూడాలి, వారు కూడా నీ మనసుతో చూడాలి. అదేవిధంగా మీరు కూడా అలా తయారు కావాలనే మా ఆశ దేవుని బిడ్డలారా. ఎందుకంటే తిమోతితో పౌలు ఒక మాట అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరింప నీయకము, మాటలోను ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరి జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక మంచి మాదిరి లైఫ్ ఉండాలి. మనం లీడ్ చేస్తున్న లైఫ్ మనల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలా, మన పరిశుద్ధతను చూసి చాలా మంది ఫాలో కావాలా. మనల్ని చూసి ఇతరులు ఎట్లా కావాలంటే ఎవ్వరు కూడా ఎవరైనప్పటికీ కూడా కానీ మనల్ని చూసినప్పుడు ఆ క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలాంటి ఇంప్రెషన్, ఎలాంటి ఆ మంచి మాటలు మాట్లాడండి. బోయాజు రూతు గురించి మాట్లాడిన సాక్ష్యం మాట్లాడాలి. ఒకవేళ సాక్ష్యం కోల్పోయిన స్థితులు ఇక్కడ ఉన్నావా? ఒకవేళ ఈ రోజు వరకు మంచి టెస్ట్ మనీ నీకు లేదా? నీ కాలేజీలో, స్కూల్లో, ఒకవేళ ఉద్యోగంలో, లేకపోతే నీ కుటుంబంలో అనేక స్థలాల్లో టెస్ట్ మనీ లేకుండా ఉన్నావా? బోయాజు రూతు గురించిన సాక్ష్యం దేవుడు నీ గురించి కూడా ఇవ్వాలని ఆశపడుతుండగా ఒకటి ప్రార్థన చేయి, ప్రభువా నిన్ను పోలి నీ వలె నన్ను మార్చయ్యా. ఎందరి మధ్య నువ్వు ఒకవేళ తృణీకరించబడి, అవమానపరచబడి, నీ ప్రవర్తనలో కూడా సిగ్గుపరచబడి మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ ఈ మాటలు వింటున్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, ఈ రాత్రట యేసయ్య నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతుండగా నీ కుడి చేయి పైకెత్తండి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోకరక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని
నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉంటుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు 1 year నుండి ఎలర్జీ ఉండి అది డైలీ ఆయిల్ అప్లై చేయడం ద్వారా అది తగ్గిపోయింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. प्रभु का धन्यवाद हो। मैं साक्ष्य हिंदी में दे रही है। मेरे भाई की बच्ची है, इसका नाम मुस्कान है, 5 महीने की है। 10 तारीख को इसको डेंगू का बुखार आया था। 13 तारीख को ये बहुत सीरियस हो गई। डॉक्टर ने जवाब दे दिए कुछ भी हो सकता बोले, लेकिन मैं यहाँ का आशीर्वादी तेल और रुमाल लेकर गई। इसको तेल लगाई और इसके सर के नीचे रुमाल डाली और बोली कि प्रभु तू चमत्कार कर, तू मुर्दों को जिंदा करने वाला है। ये बच्ची तो भी जिंदा है। प्रभु ने इसको जीवन दान दिया।